ఐఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అబ్బాది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి విశ్వంబర సినిమా విడుదల తేదీని ఇంచుమించుగా అధికారికంగా ప్రకటించినట్లయింది. జూలై 9వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ సంబంధించి చిరంజీవి గారు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో ఈ విడుదల తేదీని ప్రకటించాలని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే సుమారుగా జూలై 9వ తారీఖున వచ్చే అవకాశం ఉందని చెప్పి, అయితే ఇది అధికారికమైనటువంటి ప్రకటన రావాల్సి ఉంది. ఈ విశ్వంబర సినిమా గురించి అందరికీ తెలిసింది. యాక్చువల్గా ఇది గత ఏడాది షూటింగ్ పూర్తి చేసుకుంది, కానీ విఎఫ్ఎక్స్ పరంగా అంత సంతృప్తికరంగా రాలేదన్న దీంతో ఆ సినిమాని పక్కన పెట్టి మనశంకర వరప్రసాద్ షూటింగ్ మొదలుపెట్టి ఆ సినిమాని విడుదల చేసేయడం కూడా జరిగింది. అంటే 2025 సంక్రాంతికి విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా ఇప్పుడు 2026 సమ్మర్ కూడా అయిపోయిన తర్వాత జూలై 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్. వశిష్ఠ అంటే నందమూరి కళ్యాణ్ రామ్తో బింబిసార చిత్రాన్ని రూపొందించినటువంటి వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలుసు. అయితే మనశంకర వరప్రసాద్ గారు సాధిస్తున్న ఇంకా ఎందుకంటే ఇప్పటికే 400 కోట్ల పైన కలెక్ట్ చేసి మరో 50-60 కోట్లు కలెక్ట్ చేసే దిశగా ముందుకు వెళ్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్నటువంటి విశ్వంబర సినిమా కూడా మంచి క్రేజ్ ఉంది. అంటే ఈ సినిమా మనశంకర వరప్రసాద్ కొంత డిసప్పాయింట్ చేసి ఉంటే డెఫినెట్ గా దాని ప్రభావం విశ్వంబర మీద మరింత పడి ఉండేది. కానీ ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించడం అంటే మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా రీజనల్ ఫిల్మ్స్ లో అంటే పాన్ ఇండియా సినిమాలను పక్కన పెడితే రీజనల్ ఫిల్మ్స్ లో అత్యధిక విజయం పెద్ద విజయం సాధించి ఉండడంతో ఇప్పుడు విశ్వంబర సినిమా కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అందులో భాగంగానే చిరంజీవి గారు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకో పక్క ఆయన బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేసింది. అంటే వాల్తేరి వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో తను మరో సినిమా చేయబోతుండడం మనకు తెలుసు. ఆ సినిమాకి కాకా అనే ఒక పేరు కూడా ప్రస్తుతానికి పరిశీలనలో ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే అటు కాకా సినిమాకి ఇప్పుడు మనశంకర ప్రసాద్కి మధ్యలో వస్తున్నటువంటి విశ్వంబర సినిమాకి డెఫినెట్ గా ఏదైతే మొన్నటి వరకు కొన్ని అంటే సినిమా అంత బారాలదేమో అందువల్ల దాన్ని పక్కన పెట్టారేమో ఇటువంటి ఊహాగానాలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ ఇంత పెద్ద విజయం సాధించింది. పెద్ది సినిమా మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రాబోతుంది. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ సినిమా రాబోతుంది. అంటే ఇలా వరుసగా 3 సినిమాల తర్వాత పెద్ది సినిమా మీద కూడా విపరీతమైనటువంటి అంచనాలు ఉండడం మనం చూస్తున్నాం. అలాగే ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత పవర్ స్టార్ నుంచి వస్తున్నటువంటి ఉస్తాద్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ 3 సినిమాల తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్నటువంటి విశ్వంబర సినిమాకి డెఫినెట్ గా ఇంకా ఇప్పటికే ఉన్న క్రేజ్ అంటే దీని మీద కొంచెం ఉన్నటువంటి ఏదైతే కొంచెం నెగిటివిటీ ఉందో అది పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ నెగిటివిటీ స్థానంలో పూర్తిగా పాజిటివిటీ వచ్చి అది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది డెఫినెట్ గా. అంటే ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఇంకా ప్రాపర్ అప్డేట్ ఇంకా రావాలి. ఏదైనా ఒక మంచి టీజర్ కానీ లేదంటే ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇలా చాలా రావాల్సి ఉన్నాయి. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఒక బాంబే స్పెషల్ డాన్సర్ మీద చిత్రీకరించినటువంటి ఐటల్ సాంగ్ ఇలాగా చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా విజువల్ వండర్ గా తీర్చిదిద్దినటువంటి ఈ సినిమా జూలై 9న రానుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ సినిమా గురించి చిరంజీవి గారు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెడుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. అంటే గ్రాఫిక్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా వచ్చేయా లేదా అనేది ముందే అంటే విడుదలైన తర్వాత జనంలోకి వదిలిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి మళ్ళీ కరెక్షన్స్ అవి చేయడం అవి కాకుండా ముందే ప్రాపర్ గా వచ్చిందా లేదా గ్రాఫిక్స్ అవి ఉన్నాయా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా లేదంటే దీని మీద ఏదైనా నెగిటివ్ వచ్చే ఇది ఉందా అనే ముందు అన్ని చూసుకొని ఈ సినిమాని జూలై 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహం చేస్తున్నారని మనకి తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా మెగాస్టార్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది.